ఖట్టంగూర్ ఎన్నికల ప్రచారంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఇప్పుడు 15 ఉన్నప్పుడు ఏం చేయలేను వానివి, అందుకని ఎంత కూడా మోసం మాటలు సోదరులారా. ఇంకా 4.5 ఏళ్ళు ఆయనే ఉంటాడు, కానీ మాలాంటి వారు ఎవరోడు గట్టిగా లేకపోతే ఈ 4.5 ఏళ్ళు మనకి అవమానపరుస్తూ దోసుక తింటాడు ఈ రాష్ట్రాన్ని. కాబట్టి నాలాంటి వాడు పార్లమెంట్లో ఉంటే తప్పకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తాడు. అందుకనే గెలిపేమని కోరుతున్నాను. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతున్నాడు, తప్పకుండా దేశానికి మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం రాబోతున్నది. నేను అందుకనే చెప్తున్నా, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని 88 సీట్లు ఆయన గెలిచిండు. రోజుకు ఎమ్మెల్యే కొంటున్నాడు. కొనుగోడు ఏమంటున్నాడు, కాంగ్రెస్ ఖాళీ అని పెడుతున్నాడు. ఇవాళ ఇక్కడ ఎమ్మెల్యే కొన్నాడు, ఖాళీ అయిందా కాంగ్రెస్ పార్టీ? ఇక్కడ కట్టంగూల ఖాళీ అయిందా? కట్టంగూల అది వాడికి కేసీఆర్ పిచ్చి మనకి మెంటల్ అయింది. కేసీఆర్కు కొంచెం పిచ్చి పట్టుకుంది. ఎమ్మెల్యేకి వెళ్తే 100 మంది ఎమ్మెల్యేలు కావాలి, ప్రతిపక్షం ఉండొద్దు. ఆయన ఎంఐఎం పార్టీ 2 ఉండాలంట. ఇక ఎంపీలేమో 500 కోట్ల కొట్టి అమ్మిండు. మా నల్గొండల వేమిరెడ్డి నరసింహారెడ్డి 80 ఏళ్ళ టీడీపీకి వెళ్ళి ఎంపీపీగా ఓడిపోయాడు. 500 కోట్ల రూపాయలు తీసుకుని రాజధాని బ్యాంక్ ఓనరు టికెట్ ఇచ్చింది. మీరు ఎంత మూర్ఖుడు అంటే, రాజధాని బ్యాంక్ అని పెట్టి మంత్రిని ముంచి డిపాజిట్ తీసుకొని ఆయన దేవుడు. ఇంకోటి మళ్ళా రేవంత్ రెడ్డి మీద మరీ రాజశేఖర రెడ్డి అంట, అక్కడ కూడా తెలియదు. జితేందర్ రెడ్డి కట్ చేసిన తోక. మంచి నాయకుడు జితేందర్ రెడ్డి లోక్సభలో గట్టిగా మాట్లాడాడు. అమ్మ గట్టిగా మాట్లాడి పెద్ద లీడర్ అయితే అని చెప్పి వాడిని కట్ చేసి ఒక మన్నం శ్రీనివాస్ రెడ్డి అని 10,000 కోట్ల కంపెనీ ఉన్నది, ఆయనకి 500 కూడా ఆయనకి టికెట్ అమ్ముడు. ఇది ఎక్కడ చూసాం? ఇది మన పార్టీ ఎమ్మెల్యే కొంటాడు, టికెట్లు అమ్ముకుంటాడు. 2 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రం సోనియా గాంధీ ఆయన చేతికిస్తే ఒక పేదవానికి ఇల్లు కట్టాడు. ఇలాంటి సమయంలో ఎవడోడు ఎక్కడోడు పోరాడాలి. అందుకనే ఇలా భువనగిరి ఎంపీగా పోటీ చేస్తున్నాడు. తప్పకుండా పార్లమెంట్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతున్నాడు. రాష్ట్రానికి రావాల్సిన నిధులతో పాటు మన ప్రాంతాన్ని కూడా డెవలప్ చేస్తూ కేసీఆర్ని ఆయనకు వెంటబడాలి. అదే నా కోరిక. ఇలా పదవులు నాకు ముఖ్యం కాదు, పదవుల కోసం పనిచేయను, పదవుల కోసం పనిచేయటం కాదు. మంత్రి పదవి 3 సంవత్సరాల మంత్రి పదవి కట్టెపల్లాగా ఇసిరాడ పడేశాను. ఎందుకంటే తెలంగాణ రావాలని. పిల్లలు చనిపోతున్నాయి, పిల్లలు చచ్చిపోవద్దు, తెలంగాణ నేను బలం తేవాలనుకొని నేను రాజగోపాల్ రెడ్డి దేనికి పని కాలే. ఈ 5 ఏళ్ళ కూడా కేసీఆర్ మనం చాలా ఇబ్బందులు పెట్టిండు. మా మున్సిపల్ చైర్మన్ భర్తను చంపిండు, బొడ్డుపల్లి లక్ష్మి భర్తని. ఎందుకు చంపిడో ఇప్పటికి ఓన్ తెలియదు. ఏంటంటే మిర్చి పండు కాడ కొట్లాడు, మిర్చి పండు కాడ కొట్లాడతారా చంపి చక్కగా ఏడిపోయిన వాళ్ళు చూసినా, మీరు టీవీలో చూసిన కదా. అంటే ఇవాళ మనల్ని ఏమైనా చేయాలని చూస్తున్నావు, నేను మాత్రం దేనికి భయపడలేదు. ప్రాణాలు లెక్క చేయకుండా 11 రోజులు నడి రోడ్డు మీద ఆమరణ నిరాదీక్ష చేసిన. ఇవాళ అందుకని చెప్తున్నా, ఒక లింగాయలు పోతే 100 మంది లింగాయలు తయారు చేస్తా. నిన్న మా నరసింహకు ఫోన్ చేయాలన్నాడు. నిన్న నరసింహకు ఫోన్ చేసి నేతి విద్యాసాగర్తో మాట్లాడించిన ఈ ఎమ్మెల్యే మీరందరూ గెలిపించి నేను టికెట్ ఇప్పించి ఎంపీటీసీ జెడ్పీటీసీ 3 సార్లు టికెట్ ఇచ్చి 2 సార్లు గెలిపించడం. ఎన్నికలంటే ఎంత ఖర్చో మీకు తెలుసు. మా ఇంట్లో పెరిగిన పిల్లవాడు మా తమ్ముళ్ళలాగా చూసుకుంటాడు. వాడు అమ్ముడు పోయి అంట నరసింహకు ఫోన్ చేసి, నువ్వు రా నీకు మార్కెట్ చేసి మీరు ఇప్పిస్తావు నగరగలని చెప్పి అని సిగ్గుందా. ఆయన గురువుని, నిన్నే గురువు లాంటి వాడిని ప్రాణంగా ప్రేమించిన చిన్నప్పటికెళ్ళి చదువుకొని ఇలా మంచి చదువుకున్న పిల్లవాడు టికెట్ ఎమ్మెల్యే గెలిపిస్తే ఇంకా కూడా నేను పోటీ చేసినప్పుడు కూడా నన్ను ఓడగొడతాను ప్రయత్నం చేస్తున్నట్టు వాడు మనిషి అన్నట్ట. ఏమనాలి చెప్పు? అది కూడా నేను ఆయన కాదు, నాకు వేరే పార్టీలు కూడా ఇలా అంటున్నాను. నాకు చాలా జనగాం ఇబ్రాహిం టీఆర్ఎస్ కూడా ఫోన్ చేస్తారు, నీకు వేస్తాను సార్, నువ్వు ఉండాలి, నువ్వు బతకాలి సార్ అంటున్నాను. ఎందుకంటే 20 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నా, ఒక చీమను కూడా చంపలే, ఎవరు జోలికి పోను, ఎవరి దాకా ఛాయ దాగా. ఈయన ఇప్పుడు మా చెల్లెగా అక్కడ బట్టర్ మీకు ఏం పేరు జానకమ్మ, ఇట్లా నల్గొండ నిండా నాకు ఒక ఛాయ్ పోతారు, అన్నం పోతారు, అన్నం పెడతారు, కిరాయి ఇంట్లో ఒక తులకాయ ఇంట్లో కిరాయి కొంటున్నాను నేను. నాకు ఫామ్ తోట మీద చెప్పుకోండి. తోట ఎక్కడిది ఎమ్మెల్యే కాకుండా తోట అమ్మినా అప్రపాలు అయిపోయాను అంటారు. నెలకు 3 లక్షలు జీతం బతకరాదా? ఒదిగి నేను పక్కకు ఓడిపోయి ఉన్నా, ఇంత కూడా కనికరం లేదంటే ఆ మనిషి అన్నట్టువా? అందుకనే మీ అందరికి కూడా మళ్ళీ చెప్తున్నా, నేను తప్పు చేయ నిజాయితీగా బతికే నాయకుడిని, పార్లమెంట్ సభ్యునిగా మీ అందవాన్ని గౌరవం కాపాడుతూ ప్రతి పేదవాన్ని ఇల్లు కట్టించే కార్యక్రమం కానీ, కట్టంగూరు మండలాన్ని కానీ
ఎందుకంటే కట్టంగూరు మండలం కాంగ్రెస్ కంచుకోటగా ఉన్నది. మీ రుణం ఎట్లా తీసుకుంటా అంటే ఒక మాట మీద ఎమ్మెల్యేని గెలిపించు. ఆయనకే అంత గెలిపించా, నాకు ఎక్కువ మెజార్టీ రావాలి కదా. తప్పకుండా మీరు చేయండి. ఆ బ్రాహ్మణ విలువల ప్రాజెక్టు 6 నెలల్లో ప్రతి ఊరు చెరువు తీసుకొచ్చి ఆ చెరువులు సాగర్ వాటితో వ్యవసాయం చేపించి మీ అందరు కూడా కాళ్ళు కడుతారని హామీ ఇస్తున్నారు. మీరు 90% అయిపోయింది, 90% పని అయిపోయింది, 5% మిగిలింది. అసెంబ్లీలో పోయినసారి 50 సార్లు మాట్లాడినా కేసీఆర్ చెప్పా, అరే నువ్వు కాళేశ్వరం 1,00,000 కోట్లు పెడుతున్నావు ఆయన. మేము కూడా తెలంగాణ ఉన్నవే. ఆ బాబురేళ్ళ ప్రాజెక్టు 200 కోట్లు ఇస్తే 1,00,000 ఎకరాలు నీళ్ళు వస్తాయి. కట్టంగూరు 40,000 ఎకరాలు నీళ్ళు ఉన్నది. నేను నార్కట్పల్లి 40,000, కట్టంగూరు 40,000, నల్గొండ 20,000 ఎకరాలు, 1,00,000 ఎకరాలు. ఇంకా దాన్ని కూడా లిఫ్ట్ పెట్టుకొని పైకి తీసుకుపోవచ్చు. నేను పెద్ద కొట్లాడి రాజశేఖర్ ప్రాజెక్ట్ తెస్తే అప్పుడు 3 ఏళ్ళు కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేస్తే వాడు ఇయ్యలే, ఈ తెలంగాణ నుంచి ఇస్తున్నట్టు వీడియోలే. ఆఖరికి ఒకసారి బదిలాడిన పోయి, అరే నా మీద కోపం ఉంటే అప్పుడు జగదీష్ రెడ్డి పోయి చెప్పినట ఆ ప్రాజెక్ట్ వస్తే ఆ వెంకరెడ్డికి పేరు వస్తుందంట, ఆ ప్రాజెక్ట్ వద్దంటున్నాను. ఇదేమో న్యాయమేనా? కాళేశ్వరానికి ఏమో 1,00,000 కోట్లు విమానాల్లో విమానాల మిషన్ తెప్పించినాడు అమెరికా నుంచి. అంటే చేతుల పని గట్టిగా 2 నెలలు అయిపోయి పని. దాన్ని పూర్తి చేపిస్తాను.